హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాన్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఏంటి ఎప్పుడూ చెప్పేదే కదా, ఏదైనా కొత్తగా చెప్పచ్చు కదా అంటారా? ఎస్, ఈరోజు నన్ను కొంతమంది అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇద్దామని వచ్చాను. క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్. వాట్ ఈస్ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్? మ్యాజిక్ అనగానే అందరికీ బ్లాక్ మ్యాజిక్ మీద ఆలోచన అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే మనకి వైట్ మ్యాజిక్ ఉంది, బ్లాక్ మ్యాజిక్ ఉంది. ఓకే, బ్లాక్ మ్యాజిక్ ఏంటంటే నెగిటివ్ థాట్స్ని ఎనర్జికల్లీ ఒక వ్యక్తి పైన పెట్టడం. బట్ వైట్ మ్యాజిక్, క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ ఏంటి అంటే ఇవి సోల్ లెవెల్ మ్యాజిక్ అని చెప్పచ్చు. సోల్ లెవెల్ మ్యాజిక్ అంటే ఏంటి? ఈ మ్యాజిక్ మనలో ఉన్న 7 చక్రాస్ ఏవైతే ఉంటాయో వాటిని హీల్ చేస్తూ మన మేనిఫెస్టేషన్ని, డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం అనమాట హీలింగ్ ద్వారా. అంటే క్యాండిల్ మ్యాజిక్ స్పెల్, వైట్ మ్యాజిక్ అనేది హీలింగ్ మ్యాజిక్. ఓకే, మనం ఏదైనా నేను చూస్తాను కమ్యూనికేషన్ చేయండి, రికాన్సిలియేషన్ చేయండి అని. దానికి జనరల్గా నేను రెడ్ ఆర్ బ్లూ ఇట్లాంటి క్యాండిల్స్ కలర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అంటే రెడ్ రిప్రజెంట్స్ రూట్ చక్ర. రూట్ చక్ర ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటుందో, బ్యాలెన్స్డ్గా ఉంటుందో అప్పుడు స్టెబిలిటీ అనేది వస్తుంది. ఓకే, ఇద్దరు భార్యాభర్తలు కానీ రిలేషన్లో కానీ ఎవరైనా స్టెబిలిటీ ఉండాలి ఇద్దరు వ్యక్తుల మీద అంటే రూట్ చక్ర అనేది వాళ్ళిద్దరికి యాక్టివేషన్లో ఉండాలి. సో అందుకే నేను రెడ్ని యూజ్ చేస్తాను ఎక్కువగా. రెడ్ అంటే ఒక్కొక్క ప్రాసెస్కి ఒక్కొక్క విధానం అనేది ఉంటుంది, ఒక్కొక్క చక్రాస్ అనేది హీలింగ్ అనేది ఉంటుంది. ఆ రెండు హీలింగ్ ప్రాసెస్ అనేది ఎనర్జికల్లీ నేను చేస్తూ ఉంటాను. సో ఈ మన మ్యాజిక్ అనేది మాత్రం హీలింగ్ ద్వారా మేనిఫెస్టేషన్, డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం అనమాట. అందరూ అంటారు ఇదేమైనా బ్లాక్ మ్యాజిక్ కానీ. నో, ఇది సోల్ లెవెల్ మ్యాజిక్ అండ్ ప్యూర్ వైట్ మ్యాజిక్. మనం మేనిఫెస్టేషన్ ఇంటెన్షన్ ఏ విధంగా ఏం పెడుతున్నాం అనేదే ఇక్కడ ఆధారపడి ఉంటుంది. ఓకే, వైట్ మ్యాజిక్ స్పెల్స్కి మీకు ఎవరికైనా కావాలి అంటే మీ డిజైర్ ఏదైనా కావచ్చు, మనీ, గ్రోత్, సక్సెస్, లవ్, రిలేషన్ ఏదైనా కావచ్చు, మీరు నాకు కాంటాక్ట్ చేయండి. సోల్ లెవెల్ మ్యాజిక్ ద్వారా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. ఓకే, అండ్ మిగతా విషయాల గురించి కూడా నేను సింపుల్గా టాపిక్స్ని షేర్ చేస్తూ ఉంటాను. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ.